ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బీజేపీ కార్యకర్తలు నానా హంగామా చేస్తున్నారు. శ్రీరామ ఆలయ నిర్మాణం జరిపే చోటికి జూన్ 1, 2022న సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తూ ఉండడంతో పండుగ వాతావరణంగా ఉంది. సిటీ అంతా కోలాహలంగా నెలకొంది. కాషాయ రంగులో కాంతివంతంగా తయారైంది. అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అప్పటి వరకు స్థానిక మీడియా నుంచి సోషల్ మీడియా వరకు యోగి ఆదిత్యనాథ్ పర్యటన గురించి గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఆయన సిటీలోకి వచ్చే సమయానికే ఉదయం 11 గంటలకు అయోధ్యలోని శ్రీరాంపుర కాలనీలో 5 నెలల గర్భిణిని పాశవికంగా హత్య చేసి దోపిడీ చేయడం కలకలం సృష్టించింది. మొత్తం సిటీలో ఎక్కడ చూసినా చనిపోయిన సుప్రియా వర్మ గురించే చెప్పుకుంటున్నారు. సుప్రియ వయసు 35 ఏళ్లు. అయోధ్య జిల్లా బికాపూర్ తాలూకా అస్కరాన్పురాలోని ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. పదునైన ఆయుధంతో ఆమె ఇంట్లోనే దారుణంగా నరికి చంపారు. గర్భవతి అన్న కరుణ కూడా చూపించలేదు. కత్తితో నరికితే కడుపులో ఎదుగుతున్న బేబీ బయటకు వచ్చింది. వీపు నుంచి తల వరకు పదునైన కత్తితో నరికారు. ఆమె భర్త ఉమేష్ వర్మ, అతని తల్లి బయటకు పని మీద వెళ్లి వచ్చే సమయానికి ఇంట్లో దారుణమైన దోపిడీ జరిగిందని గుర్తించారు. ఇక భార్యను రక్తపు మడుగులో చూడలేక భయపడి అరుస్తూ బయటకు వచ్చేశాడు ఉమేష్. ఆ వార్త అయోధ్యలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో సైతం జస్టిస్ ఫర్ సుప్రియా అంటూ యువకులు హ్యాష్ ట్యాగ్లతో హోరెత్తించారు. మరోవైపు యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి పాలనలో మహిళలకు భద్రత ఎలా ఉందో చూడండి. ఆయన అక్కడ ఉండగానే దోపిడీ దొంగలు తెగబడి యువతిని చంపి దోచుకున్నారని మీడియా ముందు విమర్శించారు. బీఎస్పీతో సహా ఇతర పార్టీ నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. మీడియా ఫోకస్ మొత్తం టీచర్ హత్యపైనే ఫోకస్ చేయడంతో ఈ విషయం అయోధ్యలో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్కు తెలిసింది. ఆయన వెంటనే మీడియాతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హంతకులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. దీంతో అయోధ్య ఎస్ఎస్పీ శైలేష్ పాండే స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తారని ఉన్నతాధికారులు మీడియాకు తెలియజేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక టీం విచారణ మొదలుపెట్టింది. అసలు దోపిడీ దొంగలు చేసిన హత్యలా లేదని పోలీసులు భర్త ఉమేష్ను అనుమానించి తీవ్రంగా ప్రశ్నించారు. కానీ అతను దగ్గరలోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చారని విచారణలో తేలింది. హత్య జరగడానికి ముందు నుంచి ఆ తర్వాత కూడా ఆయన అసలు ఆ కాలనీలో లేడని పోలీసులు గుర్తించారు. మరోవైపు ఉమేష్తో పాటు సుప్రియా కాల్ డేటాను పరిశీలించారు. కానీ ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆమె పనిచోట ఏమైనా గొడవల హత్యకు దారితీసాయేమోనని విచారణ మొదలుపెట్టారు. అక్కడ కూడా పోలీసులకు విచారణకు అవసరమైన క్లూస్ లభించలేదు. నెల గడిచిపోయింది. సాక్షాత్తు సీఎం ఆదేశించినా కేసును ఛేదించలేకపోయారని మీడియా నుంచి ప్రతిపక్షాలపై, ఇటు ప్రభుత్వంపై, మరోవైపు పోలీసులపై ఒత్తిడి పెరిగింది. క్రైమ్ జర్నలిస్టులు సైతం పోలీసులకు చిన్న క్లూ కూడా ఇవ్వలేకపోయారు. జర్నలిస్టులు ప్రతిరోజు ఆ కేసు గురించి ఏదో ఒక స్టోరీ రాస్తూనే ఉన్నారు. టీచర్ సుప్రియా హత్యకు కారణమైందెవరు, అసలు ఎంతమంది హంతకులు పాల్గొన్నారనే దానిపై మీడియాలో రోజుకో కథనం వచ్చింది. అప్పుడే ఎక్కడో ఓ చిన్న లీడ్ దొరికింది. సుప్రియా ఇంటికి కాసెంత దూరంలో ఓ సీసీ కెమెరా ఉంది. దాని మీదే హోప్స్ పెట్టుకున్నారు. అది కాలనీ వైపు లేదు. తమ గేటు దగ్గర ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారో తెలుసుకునేందుకు భద్రత కోసం సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు వ్యాపారి. అందులో ఓ అనుమానిత వ్యక్తి చేతిలో సంచి పట్టుకుని వెళుతూ కనిపించాడు. అప్పటికే 20 మంది అనుమానితులను ఆ ఫుటేజీ ఆధారంగా ప్రశ్నించారు. కానీ ఆ సదరు వ్యక్తి మొహం మాత్రం కనిపించడం లేదు. కేవలం టీషర్ట్పై ఉన్న కోట్ మాత్రమే కనిపిస్తుంది. తల కిందకి దించుకొని ఆ వ్యక్తి వెళ్తున్నాడు. ఆ టీషర్ట్ ఆధారంగానే పోలీసులు విచారణ మొదలుపెట్టారు. స్థానిక బట్టల షాపులు మొత్తం ఆ టీషర్ట్ ఫోటోతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయోధ్య మొత్తం తిరిగారు. చివరకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ కంపెనీలను సంప్రదించారు పోలీసులు. సిటీలో ఆ కోట్ ఉన్న టీషర్టులు అమ్మినట్లు గుర్తులేదని వ్యాపారులు తెలిపారు. ఆ బ్రాండ్ టీషర్ట్ను ఫ్లిప్కార్ట్ నుంచి ఓ యువకుడు కొన్నాడని వారం రోజుల తీవ్రమైన పరిశోధన తర్వాత పోలీసులకు చిన్న క్లూ అందింది. సదరు ఫ్లిప్కార్ట్ మేనేజర్ డేటాతో సహా పోలీసులకు చూపించడంతో 6 నెలల క్రితం సేమ్ కోట్ ఉన్న టీషర్ట్స్ దాదాపు 109 అయోధ్యలో అమ్మినట్లు తేలింది. కానీ ఈ శ్రీరాంపుర కాలనీలో కూడా ఓ యువకుడికి ఆ టీషర్ట్ చేరిందని పక్కా డీటెయిల్స్ ఇచ్చింది ఫ్లిప్కార్ట్. దీంతో పోలీసులు అర్ధరాత్రి వెళ్లి సదరు యువకుడి ఇంటి తలుపు తట్టారు. ఆ యువకుడి ఫోన్ నంబర్తో పాటు అడ్రస్ కూడా పోలీసుల దగ్గర ఉంది. ఇక అర్ధరాత్రి వెళ్లి తలుపులు కొట్టారు. అంతే, ఆ యువకుడి వయసు 17 ఏళ్లు. ఇల్లు మొత్తం వెతకగా ఆ టీషర్ట్ కూడా పోలీసులకు దొరికింది. ఇంకేముంది, ఆ టీషర్ట్ ఆ కుర్రాడికి వేయగా సీసీ కెమెరా ఫుటేజ్కి సరిగ్గా సరిపోలాడు. హైట్తో పాటు కలర్ కూడా మ్యాచ్ అయిపోయింది. జుట్టు కూడా అదేనని పోలీసులు నిర్ధారించుకొని విచారణ కోసం తీసుకెళ్లారు. మైనర్ కావడంతో అతని తండ్రిని కూడా స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు కుర్రాడిని ప్రశ్నించారు. ఇక పోలీసుల విచారణలో సంచలనమైన దారుణ ప్రేమ కామకథ బయటపడింది. ఆమెకు 35, కుర్రాడికి 17. ఈ కామకథ అందరినీ షాకు గురిచేసింది.
అప్పటి వరకు సుప్రియ మరణంపై సానుభూతి ఉండేది. హత్య తప్పైనా కూడా ఆమె చేసిన వ్యవహారం కూడా అనైతికమేనని సాక్షాత్తు ఆమె భర్త ఉమేష్ మీడియా ముందుకు వచ్చేందుకు కూడా సిగ్గుపడ్డాడు. అతను కూడా హైస్కూల్ టీచర్. పిల్లలకు పాఠాలు చెప్పే సుప్రియ టీనేజ్ కుర్రాడిని దారి తప్పేలా చేసిందని తేలింది. శ్రీరాంపుర కాలనీలోనే సుప్రియ ఉండేది. ఆమె భర్త ఉమేష్ హై స్కూల్ దూరంగా ఉందని తొందరగా బైక్పై వెళ్లేవాడు. మరోవైపు సుప్రియ స్కూల్ దగ్గరే ఉండడంతో తన స్కూటీపై ఆమె తీరిగ్గా 9 గంటలకు వెళ్లేది. అయితే అదే కాలనీలో ఉండే ఓ 17 ఏళ్ల కుర్రాడు ఓ వేడుకలో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం తర్వాత 10వ తరగతి గణితం ట్యూషన్ చెప్పించుకునేందుకు సుప్రియ దగ్గరకు వచ్చాడు. ఆ టైంలో పాఠాలు చెప్పాల్సిన సుప్రియ ప్రేమ పాఠాలు చెప్పింది. హీరోలా ఉన్న ఆ కుర్రాడితో మోటు సరస మొదలుపెట్టింది. అతని ముందు కామక్రీడలాడి రెచ్చగొట్టి ముగ్గులోకి దించింది. దీంతో ఇద్దరి మధ్య అక్రమ బంధం కొనసాగింది. వయసు 35 అయినా సుప్రియ సైతం బాగుందలే అనుకున్నాడు ఆ కుర్రాడు. సుప్రియ మాత్రం ఆ కుర్రాడి శృంగారానికి బానిసైపోయింది. తనకు నచ్చినట్టుగా అతనితో శృంగారం చేసుకుని జీవితాన్ని రంగరించుకొని అనుభవించింది. ఎంతలా అంటే ఉదయం స్కూల్కి వెళ్లే ముందే ఆ కుర్రాడితో కలిసి ఎంజాయ్ చేసేది. అలా 2019 నుంచి 2022 వరకు సాగింది. ఈలోపు 10th వచ్చిన ఆ కుర్రాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చేశాడు. అప్పటి వరకు ఈ తంతు జరుగుతూనే ఉంది. ట్యూషన్ పేరుతో అతని ఇంటికి వెళ్లి మరీ మజా చేసుకోవడం మొదలుపెట్టింది టీచర్. అయితే ఫిబ్రవరిలో సుప్రియ వర్మ గర్భం దాల్చింది. నాటి నుంచి ప్రియుడిపై ఇంకా మోజు పెంచుకుంది. గర్భం తీసేయమని ఆ కుర్రాడు టీచర్ను కోరాడు. లేదు, నాకు నీతో కలిగిన కానుక నేను తీసేయను, నన్ను బలవంతం చేస్తే నువ్వు అత్యాచారం చేశావని మీ ఇంట్లో చెబుతానని బ్లాక్మెయిల్ చేసింది. అంతేకాదు ఆ తర్వాత తనకు ఇష్టం వచ్చినప్పుడు దగ్గరకు రావాలి, నాకు కావాల్సింది తీసుకురావాలని ఆ కుర్రాడిని బెదిరించడం మొదలుపెట్టింది. పెద్దంటి కుర్రాడు కావడంతో తండ్రికి ఉన్న పలుకుబడి చూసి తన పరువుతో పాటు ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుందని భయపడ్డాడు. ఇద్దరికీ ప్రతిరోజు సుప్రియ గర్భం మీద గొడవ జరిగేది. దాదాపు 5 నెలలు సుప్రియ అతడితో చెలకాటమాడింది. నాకు సంతానం కావాలి, నేను ఉంచుకుంటాను, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నాతోనే ఉండాలంటూ కూడా చెప్పడంతో తన భవిష్యత్తుపై భయపడ్డాడు ఆ కుర్రాడు. దీంతో ఇక సుప్రియను చంపి తప్పించుకుంటేనే తనకు హాయిగా ఉంటుందని నిర్ణయానికి వచ్చాడు. జూన్ 1న ఒక పదునైన కత్తిని సంచిలో పెట్టుకుని సుప్రియ ఇంటి ముందు ఎదురు చూశాడు. అయితే భర్త తన అత్త బంధువుల ఇంటికి వెళ్తున్నారని, ఆ టైంకు వస్తే కాసేపు ఎంజాయ్ చేసి నేను స్కూల్కి వెళ్తాను, తొందరగా వచ్చేయమని యంగ్ ప్రియుడికి కబురు పెట్టింది. దాదాపు గంట సేపు ఇంటి ముందు ఎదురు చూసిన ఆ కుర్రాడు ఉమేష్ అతని తల్లి బయటకు వెళ్లగానే కత్తితో ఇంట్లోకి దూరాడు. అబార్షన్ చేయించుకుంటావా లేదా అని గొడవ. ఇద్దరి మధ్య మాటా పెరగడంతో కత్తి తీసుకుని కోపంలో విచక్షణారహితంగా నరికి చంపాడు. పొట్టపై కూడా కత్తివేటు పడడంతో చూడ్డానికి ఆ దృశ్యం హృదయ విదారకంగా మారింది. ఆ తర్వాత దోపిడీ హత్య అనుకోవాలని ఇంట్లో 50,000 రూపాయలతో పాటు నగలను కూడా ఎత్తుకెళ్లాడు ఆ కుర్రాడు. ఏమీ తెలియనట్టే కత్తిని శుభ్రం చేసుకుని సంచిలో పెట్టుకుని ఇంటికెళ్ళాడు. ప్రతిరోజు వార్తలు చూస్తూ చాలా ప్లాన్డ్గా తిరిగాడని పోలీసులు తెలియజేశారు. ప్రతిరోజు శృంగారం నుంచి అవమానాలతో పాటు గర్భం దాల్చడం వరకు సుప్రియ మాటల దాడిని, ఒత్తిడిని తట్టుకోలేక చంపానని ఆ కుర్రాడు పోలీసులకు చెప్పాడు. ఎంతో కష్టపడి ఈ కేసును ఛేదించిన అధికారులకు రివార్డు ప్రకటించారు ఎస్ఎస్పీ. 0 క్లూ కేసులలో ఇది చాలా కఠినమైందన్నారు ఎస్ఎస్పీ. అయితే రాజకీయ రంగు పులుముకున్న ఈ హత్య అక్రమ సంబంధం తాలూకు హత్య అని తేలడంతో విమర్శకులంతా నోరెళ్లబెట్టారు. విపరీతమైన శృంగార పిచ్చిలో సుప్రియ దారి తప్పిందన్నారు పోలీసులు. బాడీ పెరిగిన, బ్రెయిన్ ఎదగని ఆ కుర్రాడిని మానసికంగా అలిసిపోయేలా చేయడం ఆమె చేసిన తప్పు. తెలిసి తెలియని వయసులో ఆమె అక్రమ బంధం నుంచి బయటపడేందుకు ప్రయత్నించి విఫలం కావడం వల్ల హత్య చేశాడని నిర్ధారణకు వచ్చారు. అలా సుప్రియ చేసిన పని ప్రాణాలు తీసింది. ఈ ఘటన నెల రోజుల పాటు యూపీలో సంచలన కేసుగా మారింది. సీఎం యోగి ఆదేశాలతో పాటు మీడియాలో ప్రతిరోజు వార్తలు వస్తూ ఉండడంతో టీచర్ హత్య హాట్ టాపిక్గా నిలిచింది. మొత్తానికి ఫ్లిప్కార్ట్లో కొన్న టీషర్టే అతడిని పట్టించింది. మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.